మెదక్ జిల్లా వెల్దుర్తి మండల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెల్దుర్తి మండల అధ్యక్షుడు జిల్లా మెదక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 8 గ్రామాలకు 20.50 లక్షల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి సహకారంతో ఈ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మండల అభివృద్ధికి సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామితో మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు జిల్లా మెదక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మలేష్, మాజీ జడ్పీటీసీ ఆమద ఆంజనేయులు, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, యాదగిరి, సత్యనారాయణ, సీతయ్య గారి కృష్ణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నాయకులు పేర్కొన్నారు. మండలంలో 8 గ్రామాలకు గాను 20,50,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. బండపోసాన్పల్లి, షేరిల్లా, ఎల్కపల్లి, మహమ్మద్నగర్ తాండా, అందులపల్లి, ధర్మారం, దామరంచ, జంషిరెడ్డిపల్లి తాండా తదితర గ్రామాలకు నిధులు మంజూరు కావడం జరిగింది. పత్రికా మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి పనుల్లో భాగంగా మరి ఈ సంవత్సరం వివిధ గ్రామాల అభివృద్ధికి కానీ ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామానికి వివో బిల్డింగ్లు, వెలుగు సమైక్య బిల్డింగ్లు కట్టియడానికి మన వెల్దుర్తి మండలంలో 19 వెలుగు సమైక్య బిల్డింగ్లు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్కు కాంపౌండ్ వాల్ కూడా మంజూరు కావడం జరిగింది. మరి ఈరోజు వాటికి అదనంగా నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 2 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి కానీ నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధుల మంజూరుకు కృషి చేసినటువంటి నిధులు ఇప్పించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృషి చేసినటువంటి ఆవుల రాజరెడ్డి గారికి, మరి జిల్లా మంత్రివర్యులు